ఆ నియోజకవర్గంలో ఓటర్లంతా రాజకీయ చైతన్యం కలిగిన వారే. కష్టం తెలిసిన వాడే ఒకరి కష్టాన్ని తీర్చగలడు అని నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ అసెంబ్లీలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే నియోజకవర్గ ప్రజలకు పెద్ద సమస్యగా మారారు. తనకు నచ్చిందే కరెక్ట్, లేదంటే ఎవరితో అయినా సరే వారితో పంచాయతీ శరామామూలే. ఎలాగో ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదని ఆ ముగ్గురు నేతలు ఆ సెగ్మెంట్పై కన్నేశారు. ఎవరి దారిన వారు క్యాడర్ను, నియోజకవర్గ ప్రజానికాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం, దానిపై కన్నేసినటువంటి నేతలెవరు? అక్కడి రాజకీయ రంగులపై ఓ లుక్కేద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆయనే బ్యాటింగ్, ఆయనే ఫీల్డింగ్, బౌలింగ్ కూడా ఆయనే, లాస్ట్ కి ఎంపైర్ సైతం ఆయనే. ఇలా ఆల్ రౌండ్ షోతో ఆదరగొడుతూ కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. 2024 ఎన్నికల ముందు అమరావతి ఉద్యమకారుడిగా తెరపైకొచ్చారు. ఆయన పనితీరును మెచ్చి చంద్రబాబు కొలికిపూడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో గత ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గ టీడీపీ నుంచి భారీ విజయం సాధించి పెద్ద ఎత్తున గెలుపు ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కొలికిపూడి తలకు చుట్టే పచ్చకండువాను ప్రతి కార్యకర్త మెడలోంచి 6 నెలల వరకు తెలియదంటే అంత ఆనందంతో ఉన్నారు. ఆ ఆనందం ఎక్కువ కాలం కూటమి నాయకుల్లో నిలబడలేదు. ఆయన గెలిచిన కొన్నాళ్లకే కొలికిపూడి వ్యవహారంలో మార్పు కనిపించింది. దీంతో పార్టీ సీనియర్లను పక్కన పెట్టడం, నిత్యం వివాదాలు, వైసీపీ నాయకులతో రహస్య సమావేశాలు, ఇవన్నీ కేశినేని శివనాథ్ విభేదాలకు దారితీశాయి. అనేకసార్లు అధిష్టానం కొలికిపూడిని పిలిచి వార్నింగ్ ఇచ్చినా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలోనే కాదు కదా, ఎక్కడా కూడా కొలికిపూడి శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వరు అనే రేంజ్లో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఆయన వ్యవహార శైలి. కొలికిపూడి వ్యవహారం పార్టీ అధిష్టానానికి రోజురోజుకి తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరువూరు నియోజకవర్గంలో కొత్త ఫేస్లు ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ పట్టు సాధించేందుకు ముగ్గురు నేతలు పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ కుమారుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ తిరువూరు నియోజకవర్గం సీటు కోసం ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా కొత్తపల్లి జవహర్ కూడా పదే పదే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా, పార్టీలో సీనియర్ లీడర్గా, మాజీ మంత్రిగా ఉన్న అనుభవం జవహర్ కి సొంతం. గత ఎన్నికల్లో సీటు ఆశించిన జవహర్ కు పరిస్థితిని బట్టి సీటు కేటాయించలేదు. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ తనకు కాకపోయినా తన కుమారుడికైనా కేటాయించాలంటూ అధిష్టానం వద్ద జవహర్ గట్టిగానే పట్టుపట్టారట. సామాజిక వర్గ బలంతో పాటు పార్టీలో కూడా సీనియారిటీ ఉండడంతో అధిష్టానం జవహర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తిరువూరు నియోజకవర్గంపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ అవకాశం రాలేదు. దాంతో ఇప్పుడు కొలికిపూడి వ్యవహారం ఇబ్బందిగా మారడంతో ఉండవల్లి శ్రీదేవి కూడా సమయం ఉన్నప్పుడల్లా తిరువూరు నియోజకవర్గానికి వస్తూ పోతున్నారట. నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడి నుంచి క్యాడర్తో రెగ్యులర్గా టచ్లో ఉండి ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిస్థితులు అప్డేట్ తీసుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని శ్రీదేవి సైతం అనుకుంటున్నారట. దీనికోసం అధిష్టానం దగ్గర, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ దగ్గర మార్కులు కొట్టే ప్రయత్నం కూడా జరుగుతోందట. ఇప్పటికే కార్యక్రమం ఏదైనా సరే శ్రీదేవి మాత్రం నియోజకవర్గంలో తానే ఫస్ట్ పాల్గొనాలని క్యాడర్ ని సిద్ధం చేసుకున్నారట. శ్రీదేవి మరోవైపు అక్కడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తానంటున్నారట. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ కూడా తిరువూరుపై ఓ కన్నేసినట్టు టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నియోజకవర్గ టీడీపీ టికెట్ కోసం పోరాడారు. చివరి నిమిషంలో కొలికిపూడిని అదృష్టం వరించింది. 2024 ఎన్నికల ప్రారంభంలో సీట్ల వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని చక్రం తిప్పడంతో దేవదత్తును కాదని టీడీపీ అధిష్టానం కొలికిపూడి వైపు మొగ్గు చూపింది. కొలికిపూడి ఎప్పుడైతే ఎంపీ చిన్నికి వ్యతిరేకంగా మారడం, నియోజకవర్గంలో క్యాడర్ ని పట్టించుకోకపోవడం, ఎదురు తిరిగిన వారిని ఏదో ఒక కారణం చూపించి వాగ్వాదానికి దిగడం, ఇలాంటి కారణాలన్నీ దేవదత్కు సానుకూలంగా మార్చుకుని కేశినేని చిన్నికి ప్రస్తుతం సన్నిహితంగా మెలుగుతున్నారట. మరి ఈసారైనా నియోజకవర్గంలో టికెట్ కోసం దేవదత్ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారట. మరి కాలం దేవదత్కు అనుకూలంగా ఉందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
మొత్తానికి 2029 ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తిరువూరు నియోజకవర్గం నుంచి అనేక మంది పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకున్నారట. ఎవరి క్యాడర్తో వారు, ఎవరి అనుచరులతో వారు మంతనాలు చెరుపుతూనే ఉన్నారట. అటు క్యాడర్ని, ఇటు అధిష్టానాన్ని మెప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరి అదృష్టం ఈ ముగ్గురిలో ఎవరిని వరిస్తుంది? మళ్లీ కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం ఓ లుక్ వేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.